నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం అర్జునపురం గ్రామంలో గత 2 రోజుల క్రితం ఒక మహిళపై జరిగిన ఘటన టీడీపీ పార్టీకి ఏమాత్రం సంబంధించిన విషయం కాదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఇది కేవలం ఆయా కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత విషయమని అన్నారు. ఈ కేసుకు సంబంధించి బాధిత మహిళతో కూడా తాను మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో నిందితులు తమ పార్టీ వారైనా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాము డీఎస్పీని కూడా కోరడం జరిగిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 4 వ్యక్తులు అరెస్టు కావడం జరిగిందని, మిగిలిన వారిని కూడా ఈ రోజు సాయంత్రం లోపు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరించారు. మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినమని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలామంది ప్రజలు కావచ్చు, మేము కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు వచ్చినారు, ఎవరు వెన్నుపోటు వచ్చినారు, ఈ రెండింటికి సమాధానం వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు. వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే, వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు, ప్రజలు కాదు, డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు. వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పెంచలే. ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప